హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బతకటానికి దారి. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. జగపతి తన పెళ్ళాం పిల్లల బాధ్యత ఏమీ పట్టించుకునేవాడు కాదు. అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు. ఆ వాసన జగపతిని పూర్తిగా వదల్లేదు. అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం నెట్టుకొచ్చాడు. ఆ అప్పులు మితిమీరిపోయి అవి తీరే దారి కనపడక అప్పుల వాళ్ళు కంటపడకుండా ఉండటానికి జగపతి చీకటితోటే ఇల్లు వదిలి అడవిలో రోజంతా తిరిగి చాలా చీకటి పడినాక ఇంటికి రాసాగాడు. ఈ లోపల అప్పులు వాళ్ళు వచ్చి జగపతి భార్యను నానా మాటలు అని వెళుతూ ఉండేవాళ్ళు. చూసి చూసి ఆమె విసిగిపోయి, నీకేం మగమహారాజువి, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇల్లుకు చేరతావు. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అందరూ రేపు తెల్లవారగానే వస్తారట, ఇంటి పట్టునే ఉండు అన్నది. ఆ రాత్రి జగపతికి నిద్ర పట్టలేదు. రేపు అప్పులు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? వాళ్ళ బాకీలు ఎలా తీర్చాలి? వాళ్ళంతా కలిసి తనను చితకదన్నితే తన పరువు ఏమైతుంది? అంతదాకా ఎందుకు? అతనికి అప్పుల వాళ్ల ముఖాలు చూసే ధైర్యం కూడా లేదు. తన మీద తనకే రోత పుట్టింది. అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివర మర్రి చెట్టు దగ్గర పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళాడు. అందులోకి దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను బావిలోకి దూకబోతూ ఉండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటికి వచ్చి జగపతిని ఎగాదిగా చూసి, నీకు మతి ఉన్నదా లేదా? భూత ప్రేతాలు తిరిగే వేళ ఈ వైపు వచ్చావు దేనికి అని అడిగింది. జగపతి పిశాచానికి తన కథ అంతా చెప్పి, బతకటం ఎలాగూ సాధ్యం కాకనే చావటానికి వచ్చాను, పక్కకి తప్పుకో అన్నాడు. పిశాచము కంగారుగా అతన్ని ఆపి, అంత పని చేయకు, నేను కూడా క్షణికావేశంలో నీలాగే ఇందులోకి దూకి ఇలా మారాను. తర్వాత నా భార్య పిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. నా మాట విని తిరిగి వెళ్ళిపో అన్నది. ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారి అప్పుల వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు అన్నాడు జగపతి. పిశాచము చప్పున బావిలోకి దూకి వెంటనే పెద్ద బంగారు నాణెంతో తిరిగి వచ్చి, దీంతో నీ అప్పులు తీర్చుకో, మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నది. జగపతి ఆ నాణెం తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఆమె అంతా విని, నీ తెలివి తెల్లవారా, ఇచ్చిందే చాలునని ఒక్క నాణెం తెచ్చావా? ఇంకాసని అడిగి తీసుకుని రాకూడదు అన్నది. జగపతి అవును సుమా అన్నాడు. ఆ నాణెంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా 3 రోజుల పాటు ఇంటిల్లిపాదికి రాజవైభవంగా జరిగిపోయింది. 4వ రోజున జగపతితో అతని భార్య, ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావటానికి బావి దగ్గరకు వెళ్ళు అన్నది. జగపతి అలాగే బావి వద్దకు వెళ్ళి అందులో పడబోయినట్లు నటించాడు. పిశాచం బయటికి వచ్చి, మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేంటి అని అడిగింది. ఏం చేయమంటావు? అప్పులైతే తీర్చగలిగాను కానీ బతకటానికి మార్గం ఏదీ కనిపించడం లేదు అన్నాడు జగపతి. పిశాచము మారు మాట్లాడకుండా బావి లోపలికి వెళ్ళి మరొక బంగారు నాణెం తెచ్చి జగపతికి ఇచ్చింది. జగపతి దానితో ఇంటికి చేరుకొని 10 రోజులు జల్సాగా గడిపి మళ్ళీ బావి దగ్గరికి వచ్చి, నా కర్మ, నాకు ఏమీ పని దొరకటం లేదు, పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి 3వసారి కూడా బంగారు నాణెం పట్టుకుని పోయాడు. ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకున్నది. మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గరకు హాజరయ్యాడు. పిశాచం కనిపించి, అప్పుడే వచ్చావేంటి అని అడిగింది. నాకు విసుగెత్తిపోతున్నది, చేద్దామంటే ఏ పని దొరకదు అన్నాడు జగపతి. నాకు విసుగ్గానే ఉంది, నీవు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు, బావిలోకి దూకెయ్యి, హాయిగా ఇద్దరము కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాము అన్నది పిశాచం. జగపతికి పై ప్రాణాలు పైకి ఎగిరాయి. అతను కంగారుగా వెనక్కిపోయి, పని దొరుకుతుందేమో మరొకసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు. నేను సహాయం చేస్తున్నంతకాలము నీకు పని దొరకదు, ఇప్పుడిక తప్పకుండా దొరుకుతుంది,
బతకటానికి దారి కనిపించి తీరుతుంది అనుకున్నది పిశాచం. మరొక కథ పేరు సమర్థురాలు. ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు వట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళిడు వచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్లి కూతురు లక్ష్మి అందమైందే కాక చురుకైనది కూడా. మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్య కేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా. వాడి అమాయకత్వం చూసి వాడి వెర్రిబాగులవాడని లక్ష్మి వైపు వాళ్ళు తిగులు పడ్డారు. లక్ష్మి మాత్రము తొణకలేదు. తన భర్త కేవలము అమాయకుడేనని, ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషిని చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు. అతనికి ప్రపంచం మొహం తెలియదు. వాడు మారతాడేమో అన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకుని కోడల్ని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్ళకి పుష్కలంగా డబ్బు ఇచ్చాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ళ వెంట మరెవరినీ పంపలేదు. తన భార్య వెంట వెళ్ళటానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్లు భయపడ్డాడు. కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటము, వింత వింత దృశ్యాలు చూడటము అతనికి సరదాగానే ఉన్నది. ఖర్చు చేయటానికి డబ్బున్నది కనుక ప్రయాణము సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలైంది. తల్లి చాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానేమోనని అతనికి చెడ్డ భయం. ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తిని ఉండదు. మా తాతయ్య ఆవిడ కోసము ఆమెడ దూరం పోయి ద్రాక్షపళ్ళు తెచ్చేవాడట అన్నాడు. అలా అయితే మనం తప్పకుండా తిరుగు ప్రయాణంలో కొనుక్కొని పోదాము అన్నది లక్ష్మి. అంతదాకా ఆగటం దేనికి? మా ఊరి వాళ్ళెవరైనా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది. శ్రీమంతుడు తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని 1000 కళ్లతో చూడసాగాడు. అతన్ని ఒకచోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికని వెళ్ళింది. శ్రీమంతుడు దారినే పోతున్న 2 మనుషులను పలకరించి, మీది గంగపురం కాదు అని అడిగాడు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒకడు, అవును, అయితే ఏంటి అన్నాడు. నేను గోవిందశెట్టి కొడుకుని. మా నాయనమ్మకి కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను, ఏమంటారు అన్నాడు శ్రీమంతుడు. దానికేం భాగ్యం, ఆ పళ్ళేవో త్వరగా తీసుకునిరా, మేం వెళ్ళాలి అన్నారు వాళ్ళు. శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి 25 రూపాయలకి ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి, వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరువను అన్నాడు. వాళ్ళు పళ్ళు తీసుకొని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరకు తిరిగి వచ్చి తాను చేసిన పనిని చెప్పాడు. లక్ష్మి నీరు కారిపోయి, ఇంకెప్పుడు అలా తెలియని ముఖాలని నమ్మకు, జ్ఞాపకం ఉంచుకో అన్నది. తర్వాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు. శ్రీమంతుడు లక్ష్మి మరొక యాత్రాస్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు. కొత్త చోట లక్ష్మి, శ్రీమంతుడు ఒక సత్రంలో మంచి గది తీసుకొని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాగానే ఆ 2 అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్ళని చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మ ఏమన్నది? మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు. నీవు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమన్నది. యాత్రల నుంచి ఆమెకు ఒక వెండి పళ్ళెము, బంగారు లోటా కావాలట.
వెంటనే పంపించమన్నది. మరి మేం వస్తాము అన్నారు వాళ్ళు. ఆగండి ఆగండి, మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు అన్నాడు శ్రీమంతుడు. ఇప్పుడే వెళుతున్నాం, ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు. అలా కాదు, ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు అన్నాడు శ్రీమంతుడు. అయితే త్వరగా ఆ వెండి పళ్ళము బంగారు లోట ఇచ్చేయి మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు. శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటికి వచ్చాడు. ముగ్గురు కలిసి బంగారం కొట్టుకు వెళ్ళి ఒక వెండి పళ్ళెము బంగారు లోట 150 రూపాయలకు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకి ఇస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్ళను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగి వచ్చి, నువ్వు వట్టి అనుమానం మనిషివి, వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్లతో జరిగిందంతా భార్యకు చెప్పాడు. లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు దొంగ వెధవులని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరుపుడు పడవు. అందుచేత ఆమె అతనితో, అవును, వాళ్ళు పెద్ద మనుషులే, ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు, వాళ్లకు మర్యాద చేయకపోవటం ఏం బాగుంటుంది అన్నది. లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకి ఈ దంపతులు కిక్కురు మనకపోవటం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటపడ్డారు. అతను వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకుని వచ్చి తన భార్యకు పరిచయం చేశాడు. లక్ష్మి వాళ్ళను చూస్తూనే అమాయకంగా, రండి రండి, గంగాపురంలో మా అత్త మామలు బాగున్నారా, మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అన్నది. వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి ఫలహారం పెట్టి, మీరు ఏమీ అనుకోకుండా మాకొక్క సహాయం చేసి పెట్టాలి అన్నది. మేం మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు, మళ్ళీ త్వరలోనే గంగాపురం పోతాము, ఏమన్నా కబురు ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అయితే వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్ళని సాగనంపింది. తర్వాత ఆమె పక్క గదుల్లో వాళ్ళకి దొంగల సంగతంతా చెప్పి వాళ్ళని పట్టుకోవటానికి ఒక నాటకం ఆడతానని, అందుకుగాను తన మామగారి వయసుగల ఒక పెద్ద మనిషి, ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్ళు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దరినీ తీసుకుని వచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టింది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని, ఏం జరిగేది చూస్తూ ఉండమని గట్టిగా హెచ్చరించింది. కొంచెం సేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్త వాళ్ళని చూసి గతుక్కుమన్నారు. రండి రండి, ఆగిపోయారేంటి, మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టి గారు, ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి. దొంగ విధవులు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లా 4 మనుషులు వాళ్ళకేసి కొరకొర చూస్తూ నిలబడి ఉన్నారు. లక్ష్మి నడుం బిగించి, మా వారు ఇచ్చిన వెండి పళ్ళెము బంగారు లోట ఏం చేశారు, చెప్పకపోతే మీ వీపులు బద్దలైతాయి అన్నది. క్షమించండి, బుద్ధి గడ్డి తిన్నది, మాకు గంగాపురం తెలీదు, వీరిద్దరినీ మేమెరగము అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ళ మీద పడ్డారు. శ్రీమంతుడు పట్టరాని కోపంతో, ఎంత మోసం ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కొట్టాడు. వాళ్ళు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటలలో గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. మరొక కథ పేరు చోర శాస్త్రం. ఈ కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. పూర్వము ఒక గజదొంగ తన జీవితమంతా పెద్ద పెద్ద దొంగతనాలలో గడిపి ఎన్నడూ పట్టుబడకుండా తప్పించుకుంటూ చాలా డబ్బు గడించాడు. వయసు మళ్ళినాక అతడు దొంగతనాలు మానేసి ధారా నగరం చేరి విదేశీ వర్తకుడునని చెప్పుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగాడు. అతని పేరు ధారాదత్తుడు. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్న ధారాదత్తుడి ఆరోగ్యము అంత బాగాలేదు.
అయితే ఆ నగరంలో సోమశాస్త్రి అనే ఘనవైద్యుడు ఆయనకు అవసరమైన చికిత్సలు చేస్తుండేవాడు. ఆయన వైద్యము ధారాదత్తుడికి అద్భుతంగా పనిచేసింది. ఇంతలో సోమశాస్త్రి ఆకస్మికంగా చనిపోయాడు. ధారాదత్తుడు తనకు సరి అయిన వైద్యం చేసేవాడు ఉండడని భయపడ్డాడు. అయితే సోమశాస్త్రి శిష్యుడు సుమంతుడు అనేవాడు సోమశాస్త్రి స్థానంలో వైద్యం చేస్తూ త్వరలోనే గురువు అంతటి వాడన్న కీర్తి తెచ్చుకున్నాడు. ఈసారి అస్వస్థత కలిగినప్పుడు ధారాదత్తుడు సుమంతుడి నుంచి చికిత్స పొందటానికి బయలుదేరాడు. ధారాదత్తుడి వద్ద రంగడు అనే నౌకరు కుర్రవాడు తప్ప ఇంకెవరూ లేరు. రంగడు బండి కట్టి తెచ్చి ధారాదత్తుణ్ణి సుమంతుడి వద్దకు తీసుకుని పోవటానికి బయలుదేరాడు. మధ్యదారిలో దుకాణాల వీధిలో జనము గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒక యువకుణ్ణి స్తంభానికి కట్టేసి కొందరు చావగొడుతున్నారు. రంగడు బండి దిగి వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి ధారాదత్తుడితో చెప్పాడు. ఆ యువకుడు దొంగతనం చేయిపోయి దొరికిపోయాడట. ఈ మాట చెప్పి రంగడు బండిని ముందుకు సాగించాడు. ధారాదత్తుడికి ఆ యువకుణ్ణి చూస్తే చాలా జాలి కలిగింది. అతను అమాయకుడై ఉండాలి. చోర విద్యలో నైపుణ్యం గలవాడు, పట్టుబడనవసరం లేదు. ధారాదత్తుడు ఎన్నో ఏళ్లపాటు ఎంతెంతో గొప్ప దొంగతనాలు చేసి కూడా ఎన్నడూ పట్టుబడలేదు. బండి సుమంతుడి వైద్యశాలకు చేరింది. సుమంతుడు ధారాదత్తుడి రోగ లక్షణాలు తెలుసుకుని మందు ఇచ్చాడు. తరువాత ఇద్దరూ కబుర్లలోకి దిగారు. సోమశాస్త్రి గారు పోయాక మళ్ళీ అంతటి ఘన వైద్యుడు పుట్టాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు ఆయన లేని లోటు తీర్చటము చాలా గొప్ప విషయము అన్నాడు ధారాదత్తుడు. అది కూడా గురువుగారి చలవే. ఆయన పోయే ముందు తాను నేర్చుకున్నది అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నది యావత్తు వివరంగా రచించి ఒక గొప్ప వైద్యశాస్త్ర గ్రంథం తయారు చేశారు. దాని సహాయంతోనే నేను రోగులకు చికిత్సలు చేయగలుగుతున్నాను అన్నాడు సుమంతుడు. ధారాదత్తుడు సుమంతుడి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వచ్చాడు. సుమంతుడు ఇచ్చిన ఔషధం చాలా బాగా పనిచేసినట్లు కనపడింది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ప్రశస్తమైన వైద్యశాస్త్ర గ్రంథం ఉండబట్టే కదా సుమంతుడు ఒక ఘన వైద్యుడి అడుగుజాడలలో వైద్య వృత్తి కొనసాగించగలుగుతున్నాడు. అలాగే చోరశాస్త్రం గురించి ఒక సమర్థుడు గ్రంథం రాస్తే తాను వీధిలో చూసిన యువకుడిలాగా అసమర్థులైన దొంగలు పట్టుబడటము, క్రూరమైన శిక్షకు గురి కావటము జరగదు కదా. తనకు ఉన్న అపారమైన చోరానుభవము, నైపుణ్యము వివరించుతూ చోరశాస్త్ర గ్రంథము రచించ నిశ్చయించుకున్నాడు ధారాదత్తుడు. అతడు తన అనుభవాలన్నింటినీ నెమరు వేసుకొని చోరుడికి ఎదురయ్యే సమస్యలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తాను వాటినన్నిటినీ ఎలా పరిష్కరించుకున్నాడో వివరిస్తూ చోరశాస్త్రం రాయటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి గ్రంథం పూర్తయింది. ధారాదత్తుడు పుస్తకం రాస్తున్న సంగతి రంగడికి తెలుసు. అది చోరశాస్త్రమని కూడా వాడు పసిగట్టాడు. చోర విద్యలో తన యజమానికి ఇంత నైపుణ్యం ఎలా వచ్చిందో వాడు గ్రహించాడు. అయితే రంగడు తన రహస్యం గ్రహించలేడని, గ్రహించిన వాడి వల్ల తనకు అపాయం జరగదని ధారాదత్తుడు నమ్మాడు. రంగడు అవకాశం దొరికినప్పుడల్లా చోరశాస్త్రం చదువుతూ రాసాగాడు. వాడి ఆలోచనలు పరుగుతీశాయి. ఒకనాడు వాడు చోరశాస్త్రాన్ని సంగ్రహించి యజమాని వద్ద నుంచి పారిపోయాడు. ఇది తెలుసుకొని ధారాదత్తుడు నివ్వెరపోయాడు. రంగడిలాంటి బుద్ధివంతుడు, విశ్వాసపాత్రుడు ఇలా చేయటము ధారాదత్తుడికి ఆశ్చర్యం కలిగించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే నగరంలో అతి తెలివిగా దొంగతనాలు ఆరంభమయ్యాయి. దొంగ దొరకడు. దొంగతనం జరిగిన వివరాలు వింటుంటే ధారాదత్తుడికి తన గ్రంథంలో ఉన్న వివరాలు జ్ఞాపకం వచ్చాయి. తాను పుస్తకంలో చెప్పిన మెళకువలన్నీ పాటించి దొంగతనాలు చేస్తున్నది రంగడేనని కూడా స్పష్టమైంది. నానాటికి దొంగతనాలు హెచ్చవుతున్నాయి. రంగడు ఏనాడో తన ఇల్లు దోచుకోవటానికి కూడా పథకం వేయకపోడని ధారాదత్తుడు ఊహించాడు. తన యజమాని దగ్గర ఎంత ధనం ఉన్నది వాడికి తెలిసినట్లు నగరంలో మరెవరికీ తెలియదు. అదీగాక వాడికి ధారాదత్తుడి నిత్య జీవితము, ఇల్లు బాగా తెలుసు. ఈ ఆలోచనతో ధారాదత్తుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. చాలా రోజులు మదనపడి అతను రంగడు తన ఇంట దొంగతనానికి వస్తే వాణ్ణి పట్టుకోవటానికి ఒక పథకం వేశాడు.
ఈ లోపల నగరంలో దండోరా వేశారు. దొంగను పట్టి ఇచ్చిన వారికి 1,00,000 రూపాయలు బహుమతి ప్రకటించారు. ధారాదత్తుడు అనుకున్నట్లే రంగడు ఒకరోజు అతని ఇంటికి దొంగతనానికి వచ్చి ధారాదత్తుడి పన్నాగం మూలంగా పట్టుబడిపోయాడు. ధారాదత్తుడు రంగడితో, ఏండ్రా, చోరశాస్త్రం దొంగిలించినంత మాత్రాన నా ఇంటినే దొంగతనం చేయగలననుకుంటున్నావా అన్నాడు. ఆ చోరశాస్త్రాన్ని నమ్మే ఇలాగయ్యాను. ఎందుకీ చోరశాస్త్రము అంటూ రంగడు తన సంచిలో ఉన్న చోరశాస్త్రాన్ని ధారాదత్తుడి మీదకి గిరవాటి వేశాడు. రంగణ్ణి ఏం చెయ్యాలో ధారాదత్తుడికి తోచలేదు. వాణ్ణి రాజుగారికి పట్టి ఇచ్చి బహుమానం పుచ్చుకోవచ్చు. కానీ రంగడు తన గుట్టు బయట పెట్టేస్తాడు. అందుచేత అతను రంగడితో వాత్సల్యపూర్వకంగా, రంగా, తప్పు చేస్తే చేశావు, ఇంకెప్పుడు ఇలా చేయకు, కష్టపడి బతుకు, ఇప్పటికే చాలా డబ్బు దోచుకున్నావు, దానితో ఏ వ్యాపారమన్నా చేసుకో అంటూ రంగణ్ణి వదిలేశాడు. తర్వాత ధారాదత్తుడు ఆలోచించాడు. రంగడు తన ఇల్లు దోస్తాడంటే తన మనశ్శాంతి ఎంతగా పాడైంది గుర్తుకు తెచ్చుకున్నాడు. చోరశాస్త్రము లోకానికి మేలు చేసే వైద్యశాస్త్రం లాంటిది కాదు. అందుచేత అతను తన చోరశాస్త్రాన్ని తగలబెట్టేశాడు. మరొక కథ పేరు అనుమానం పెనుభూతం. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. ఒక ఊళ్ళో దుగ్గిశెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతను లోభి మాత్రమే కాక మహా అనుమానం మనిషి. అతనికి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇల్లు, దాని చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది. ఆ ఆవరణలో కూరగాయల తోట వేసి మరింత డబ్బు సంపాదించాలని అతనికి ఆలోచన వచ్చింది. తోట పని చేయటానికి, రాత్రి వేళల్లో ఇంటికి కాపలా ఉండటానికి ఒకే మనిషిని పెట్టుకుంటే కలిసి వస్తుందని అతను ఆలోచించాడు. 2 పనులు చేయటానికి నీలకంఠుడు అనేవాడు ఒకడు దొరికాడు. నీలకంఠుడు తోట పనిలో సమర్థుడని త్వరలోనే తేలిపోయింది. అయితే శెట్టికి ఒక అనుమానం వచ్చింది. పగలంతా ఒళ్ళు వంచి ఇంటి పని చేసేవాడు రాత్రి తెల్లవార్లు మేలుకుని ఉండి ఇంటి కాపలా కాస్తాడా? నీలకంఠుడు రాత్రి కాపలా సరిగ్గా కాస్తున్నాడో లేదోనని పరీక్షించటానికి శెట్టి ఒక రాత్రి నెత్తిన ముసుగు కప్పుకొని దొడ్డి తలుపు తెరిచి బయటికి వచ్చాడు. తెరిచినప్పుడు ఆ పాతకాలపు తలుపులు కిర్రుమని చప్పుడు చేశాయి. ఇంటి ముందు కాపలా కాస్తున్న నీలకంఠుడు ఆ చప్పుడు విని చేతికర్ర పట్టుకుని ఇంటి వెనక్కి వెళ్ళి ఒక ముసుగు మనిషి వంటింటికేసి పోతూ ఉండటం చూసి తన కర్ర ఎత్తి ఆ మనిషి బుర్ర పగలగొట్టబోయాడు. అంతలో శెట్టి వెనక్కు తిరిగి చూసి కెవ్వు నరిచాడు. నీలకంఠుడు తన యజమాని గొంతు గుర్తుపట్టి, మీరా బాబుగారు, ఇంత రాత్రివేళ ఇటుగా వచ్చారేం అని అడిగాడు. నువ్వు సరిగ్గా కాపలా కాస్తున్నావో లేదో చూద్దామని వచ్చానులే. పర్వాలేదు, నిద్రపోకుండా నీ పని నువ్వు బాగానే చేస్తున్నావు. నేను అప్పుడప్పుడు నిన్ను పరీక్షించటానికి ఇలా వస్తూ ఉంటాను. అందుచేత నువ్వు బుర్ర పగలగొట్టే ముందు ఎవరైంది కాస్త చూడు అని చెప్పి శెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అలా చెప్పినందువలన ఏ సమయంలో శెట్టి వచ్చి చూస్తాడోనని నీలకంఠుడు మరింత శ్రద్ధగా కాపలా కాస్తాడని శెట్టి ఉద్దేశం. అయితే ఇదంతా అక్కడే పొంచి ఉన్న ఒక దొంగ చెవిన పడింది. వాడి శెట్టి ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంటున్నాడు. కానీ నీలకంఠుడి మూలంగా వాడికి ఏమాత్రమూ అవకాశం దొరకటం లేదు. అయితే ఇప్పుడు శెట్టి మాటలు విన్నాక వాడికి ఒక ఉపాయం తోచింది. వాడి ఇంచుమించు శెట్టి శరీరంలాంటి శరీరం కలవాడే. ఆ రాత్రికి వాడు వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అదే వేళకు శెట్టిలాగా బట్టలు ధరించి శెట్టిగారి పెరటిగూడ దూకి గోడవార చీకటిలో నక్కుతూ వంటింటికేసి వెళ్ళాడు. అక్కడ వాడు వంటింటి తాళాన్ని తన దగ్గర ఉన్న మారు తాళం చెవులతో తీసే ప్రయత్నంలో పడ్డాడు. కిందటి రోజులాగానే నీలకంఠుడు ఇంటి వెనక అలికిడి విని అటుకేసి వచ్చి వంటింటి తలుపు తెరుస్తున్న దొంగను చూసి శెట్టి మళ్ళీ తనను పరీక్షించడానికి వచ్చాడనుకున్నాడు. శెట్టి రోజు తనని ఇలా పరీక్షించటము వాడికి అసహ్యం వేసింది. శెట్టికి మంచిగా బుద్ధి చెప్పాలనుకొని దొంగ తాళం తీసి వంటింట ప్రవేశించగానే నీలకంఠుడు చప్పుడు చేయకుండా వెళ్ళి వంటింటి తలుపు మూసి బయట నుంచి గడియ పెట్టాడు. ఈ దెబ్బతో శెట్టికి బుద్ధి వస్తుందని, ఇక ఎన్నడూ తనను పరీక్షించటానికి రాడని నీలకంఠుడు అనుకున్నాడు.
దొంగ మాత్రము వంటింట చిక్కిపోయాడు. తాను శెట్టిలాగా వేషం వేసుకున్నా నీలకంఠుడు తనను దొంగగా గుర్తుపట్టాడని వాడికి తోచింది. అయినా వాడు వంటిల్లు ఖాళీ చేసి తాను తీసుకుపోదలుచుకున్నదంతా మూటకట్టి బయటపడే అవకాశం కోసము ఎదురు చూడసాగాడు. ఇంతలో బయట గడియ ఎవరో మెల్లిగా తీస్తున్నట్లు దొంగకు తెలిసింది. వాడు ఒక గరిటె చేత పట్టుకొని తలుపు చాటున నిలబడ్డాడు. ఇంతలో తలుపు తీసి ఎవరో వంటింట్లోకి వచ్చారు. అది ఎవరని చూడక దొంగ ఆ మనిషినెత్తిన బలంగా కొట్టి పీక పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి తాను తీసుకుపోయేటందుకు సిద్ధంగా ఉన్న మూటతో వచ్చిన దారినే గోడ దూకి పారిపోయాడు. తెల్లవారగానే నీలకంఠుడు వంటింటికేసి వెళ్ళాడు. వంటింటి తలుపు తీసి ఉన్నది. లోపల శెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. వంటిల్లు పూర్తిగా ఖాళీ అయి ఉన్నది. నీలకంఠుడు చప్పున తన యజమాని కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగాడు. మొన్న రాత్రి దొడ్డి తలుపు కిర్రుమంటే నువ్వు విని వచ్చావు. దొంగవాడు చప్పుడు చేయకుండా వస్తాడు కదా, అందుకని తలుపు చప్పుడు కాకుండా నూనె వేసి దొంగవాడు వస్తే నువ్వు తెలుసుకుంటావో లేదో చూద్దామని నిన్న రాత్రి బయటికి వచ్చాను. వంటింటి తలుపు గడియ పెట్టి ఉన్నది, కానీ తాళం తీసి ఉన్నది. అది ఎవరి పనా అనుకొని ఆశ్చర్యపోతూ గడియ తీసి లోపలికి వెళ్ళాను. లోపల ఒక దొంగ విధవ ఉండనే ఉన్నాడు. వాడు నా మీద హఠాత్తుగా విరుచుకుపడి ఇలా చేశాడు. రాత్రి దొంగ ఇంట్లో పడి దోచేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నట్లు అని శెట్టి నీలకంఠుణ్ణి అడిగాడు. శెట్టి అనుకుని తాను వంటింట్లో బంధించినది దొంగేనన్న సంగతి నీలకంఠుడికి తెలిసిపోయింది. కాని వాడు తన పొరపాటు యజమానికి తెలియనీయక, భలేవారేనే మీరు, రాత్రి ఇంటికి దొంగ రావటం నేను చూడలేదనుకున్నారా? వాడు గోడ దూకటము, వంటింటి తాళం తీయటము అంతా గమనిస్తూనే ఉన్నాను. వాణ్ణి లోపల పెట్టి బయట గడిపెట్టింది నేను కాదా? నేను పట్టుకున్న దొంగను మీరు విడిపించింది కాక నన్నే తప్పు పడుతున్నారా అన్నాడు. శెట్టి తెల్లమొహం వేశాడు. అటు తర్వాత ఆయన నీలకంఠుణ్ణి ఎన్నడూ పరీక్షించలేదు. మరొక చిన్న కథ పేరు నీవు నేర్పిన విద్యయే. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. సుబ్బమ్మ అనే ఆవిడ తన కొడుక్కి కూతురికి ఒకేసారి పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపి కోడల్ని తెచ్చుకున్నది. కోడలు వచ్చిన ఇంటి పెత్తనం తనకే ఉంచుకొని కోడలిని కేవలము జీతం లేని పని మనిషిలా చూడసాగింది. పండక్కి పబ్బానికి సుబ్బమ్మ కూతుర్ని పిలుచుకొని వచ్చి ఆమె ఉన్న 4 రోజులు దగ్గర కూర్చోబెట్టుకొని, అస్తమానము మీ అత్త చెప్పిన చాకిరల్లా నోరు మూసుకొని చేస్తూ పోకు, చులకనైపోతావు. అప్పుడప్పుడు కాస్త ఎదురు తిరుగుతూ ఉంటే మీ అత్త కిక్కురు మనకుండా ఉంటుంది. ఇన్నేళ్ళు నిన్ను పెంచి వాళ్ళింటికి పంపింది వాళ్ళకి వెట్టి చాకిరీ చేయటానికా? క్రమంగా ఇంటి అజమాయిషి నీ చేతిలోకి తెచ్చుకున్నావంటే నీ మొగుడు కూడా నువ్వు గీసిన గిరి దాటకుండా పడి ఉంటాడు అని బోధించేది. ఈ బోధలు సుబ్బమ్మ కూతురికి ఎంతవరకు ఉపయోగపడ్డాయో కానీ కోడలు మాత్రము వాటిని అప్పుడప్పుడు విని అన్నీ వంట పట్టించుకున్నది. దాని ఫలితంగా ఆమె సుబ్బమ్మని తన మొగుడిని గుప్పిట పట్టుకొని ఆడించటం మొదలుపెట్టింది. అంతా స్వయం కృతాపరాధమేనని సుబ్బమ్మ గ్రహించేసరికి ఆమె హోదా ఆ ఇంటి పని మనిషి స్థాయికి చేరుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.